నీ ఉండేది ఆ కొండ పైన, నేనుండేది నేల పైన. పెద్దమ్మ గారు, మీ స్టోన్ ఎప్పుడైనా పోయిన మన పెదరాజు గారికి వినిపించారటి? తెల్లారితే పోతారనగా ఆ రాత్రే వినిపించా. అందరూ ఎందుకు పోయారా అనుకున్నారు. సూర్యవా, ఈ మధ్య మన చుట్టాలు రావట్లేదేట్రా? చెరుకు మిషన్ లో చెయ్యన్న పెడతాం గానీ రాజుగారి ఇంట్లో కాలు మాత్రం పెట్టమని అందరూ డిసైడింగ్ అయిపోయారండి. అదేట్రా, మర్యాదకు మనం తక్కువ చేసావని? తక్కువ చేశారని కదండి బాబు, ఎక్కువ చేస్తున్నారని. అయినా అమ్మాయి గారి పెళ్ళింది కదా బాబు, అప్పుడు చచ్చినట్టు వస్తారు. ఏం పెళ్ళో సంబంధం చూడమని పంతులు చెప్పి 3 నెలలు అయింది. రాజుగారు రండి. రావయ్య పంతులు, నీకు 100 ఏళ్ళు. నాకు 47 నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం బాగోలే పంతులు, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. బయలుదేరకపోయారా? కాడు రమ్మంటే మాత్రం మీరు పోతారేంటండి? చెట్టు అంత పెదరాజు గారు పోయినప్పుడే మీరు కన్నీటి బుట్టు రాల్చలేదు. ఎందుకు రాల్చడం? ఉన్న దాంట్లో సగం ఉంచుకున్న దానికే రాస్తారుగా. అప్పుడు ఆయన ఎందుకు లేవే? అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరెవరు? అచ్యుతరామరాజు గారని ఆచంట. 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల రొయ్యల చెరువు, పెద్ద రైసు మిల్లు, ఒక్కడే కొడుకు. మన పాప ఫోటో చూపించాను, పిచ్చగా నచ్చేసింది. అలాగా రండి. ఎడనబడి ఏసీ కార్లో వచ్చారు, 2 బోనాలు కొట్టు. అబ్బాయి ఏం చేస్తాడండి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికానా? బాగా దూరంగా ఏంటండి? అవునండి, 24 గంటలు పడుతుందండి. నడిచి వెళ్తానా అండి? విమానంలో వెళ్తే. మరి 4 రోజులకు ఒకసారి మా పాపం చూసుకుంది నేను ఉండలేనండి. ఈ సంబంధం మాకు వదిలేండి. బయలుదేరండి. అయ్యో, ఆ అబ్బాయి అమెరికా కాదండి, ఆచంట అబ్బాయే. ఇప్పుడే అమెరికా అన్నారు? ఆర్థిక మాంద్యం దెబ్బకి మా వాడి ఉద్యోగం తీసేస్తే వెనక్కి వచ్చేసాడండి. దాంతో ఎక్కడే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయామండి. ఇదేం బొండమండి ఇంత ఘాటుగా ఉంది? అర్రే, బోండా మారిపోయిందా? ఇది ఇస్తాను. పర్లేదండి, జిన్నేగా ఫేస్ చేయడం ఎందుకు, తాగేస్తాను. కుర్రాడు ఇక్కడే ఉండేదంటే మాకు పెద్ద అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని ఓ పారు చూస్తే వదిలిపెట్టండి బాబు, అచ్చం మహేష్ బాబులా మంచి లేటెస్ట్ గా మరి ఈయన కృష్ణ గారు ఆడు వాళ్ళ అమ్మ పోలిక. కావాలంటే ఫోటో తెచ్చాను చూడండి. కుర్రాడు బాగున్నాడా? మరి సూర్య చూడరా. భలే తెల్లగా ఉన్నాడండి. తిప్పి చూడరా. భలే ఎర్రగా ఉన్నాడండి. అయితే ఆలస్యం ఎందుకు, అల్లుని చేసేసుకోండి. మనకు కావాల్సింది వీడి కూతురు కాదు, వాడి కూతురు. వారి కూతురు. అయ్యా, రేపు 17వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మీరు సరేనంటే శుభంగా చేసేసుకుందాం. ఏమాయ్, ఇంకో బొండం తీసుకురా. వితౌటా విత్తా? ఇది టేస్ట్ చేసాక వితౌట్ ఏం బాగుంటుంది, విత్తే. ఇంకోటైతే నువ్వు పట్టే.